Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. In my previous video, we have seen what is an article, types of articles, when to use indefinite articles a and an. Now let's see what is definite article, when to use and when not to use the definite article the. Definite article. What is definite article? It refers to a specific or particular thing. ఏదైనా స్పెసిఫిక్ గా లేదా పర్టికులర్ గా పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు ది అనే డెఫినెట్ ఆర్టికల్ ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ద సెకండ్ బ్యాగ్. హియర్ వీఆర్ పర్టికులర్లీ మెన్షనింగ్ దట్ వీ వాంట్ ద సెకండ్ బ్యాగ్. మనం పర్టికులర్గా సెకండ్ బ్యాగ్ కావాలి అంటున్నాం. సో సెకండ్ బ్యాగ్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ అయినా దీన్ని యూస్ చేయాలి. It can be used both with singular, plural, countable and uncountable nouns. For example, the lions, the moon, the west. The water is clear. ikkada water anedi uncountable. So water ki mundu the use cheyali. In case you want a detailed video on definite article, I have mentioned the link in the description. Please go through it once. Let's see when to use the. The comes before names of rivers, oceans, seas, group of islands and mountain ranges. Remember one thing, the comes before group of islands, not before the island. It comes before mountain ranges. It does not come before the name of a mountain peak. Let's see few examples here. The Ganga, the Pacific Ocean, the Bermuda Islands, the Himalayas. The Himalayas antam endukante Himalayas anedi mountain range. The Everest anamu endukante Everest anedi oka mountain peak maatrame. Next, use the before ordinal numbers. Ordinal numbers ante first, second, third, fourth, fifth, etc. Examples, I want the third dress. Third anedi ordinal number. So third ki mundu the use cheyali. I won the second prize. Second anedi ordinal number. So use the before the second. Next, use the before unique objects and directions. Examples, the sun, the piano, the west. వెస్ట్ అనేది డైరెక్షన్ కదా, సో వెస్ట్కి ముందు ది యూస్ చేయాలి. అలానే ది సన్, ది మూన్, ది వరల్డ్ ఇవన్నీ యూనిక్ ఆబ్జెక్ట్స్. సో సన్కి ముందు ది యూస్ చేయాలి. నెక్స్ట్, యూస్ ది బిఫోర్ సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్. సూపర్లేటివ్ అంటే హైయెస్ట్ డిగ్రీ, కంపారిటివ్ అంటే టూ ఆర్ మోర్ థింగ్స్ని కంపేర్ చేయడాన్ని కంపారిటివ్ అంటారు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద కాలేజ్. కాలేజ్ అందరిలో ఆ అబ్బాయి చాలా టాల్ అని అందరితో కంపేర్ చేసి చెప్తున్నాం. సో టాలెస్ట్ అనే దానికి ముందు ది యూస్ చేయాలి. నెక్స్ట్, యూస్ ది బిఫోర్ పీపుల్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ కమ్యూనిటీ. రిమెంబర్ వన్ థింగ్, వీ హ్యావ్ టు యూస్ ది బిఫోర్ పీపుల్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ, నాట్ బిఫోర్ ద కంట్రీ. మనము కంట్రీలో ఉండే పీపుల్కి ముందు ది యూస్ చేయాలి తప్ప కంట్రీకి ముందు ది యూస్ చేయకూడదు. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ది ఇండియన్స్. ది ఇండియన్స్ అంటున్నాం, ది ఇండియా అనకూడదు. ది కొరియన్స్. కొరియాలో ఉండే వాళ్ళని కొరియన్స్ అంటాం. సో ది కొరియన్స్ అనాలి, బట్ ది కొరియా అనకూడదు, ఎందుకంటే కొరియా అనేది ఒక కంట్రీ. నెక్స్ట్, యూస్ ది బిఫోర్ నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, మ్యాగజైన్స్, షిప్స్, ల్యాండ్మార్క్ బిల్డింగ్స్. ఎగ్జాంపుల్స్, ది గీత, ది వేదాస్, ది గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ఇది ఒక ల్యాండ్మార్క్ బిల్డింగ్ కదా, సో యూస్ ది బిఫోర్ గేట్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, use the before newspapers, trains. Examples, the Hindu, the Day Express. Next, use the before singular noun representing whole class. అంటే ఒక సింగులర్ నౌన్ హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేసినప్పుడు ది యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద లయన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ లయన్ అనేది ఒక సింగులర్ నౌన్. టోటల్ లయన్స్ గురించి చెప్పినప్పుడు అంటే వాటి హోల్ క్లాస్ గురించి చెప్పినప్పుడు ది లయన్ యూస్ చేయాలి. అంటే ఇక్కడ ద లయన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నప్పుడు టోటల్ లయన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అనిమల్. డాగ్ అనేది సింగులర్ నౌన్, కానీ ఇక్కడ మనం టోటల్ డాగ్స్ వాటి హోల్ క్లాస్ గురించి చెప్పినప్పుడు అవి చాలా ఫెయిత్ఫుల్ అని చెప్తున్నాం. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అనిమల్ అని టోటల్ క్లాస్ గురించి చెప్తున్నాం. సో డాగ్కి ముందు ది యూస్ చేయాలి. Now let's see when not to use the definite article the. Do not use the before proper noun. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్స్ గురించి మనం మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ద ద్రిషిక ఈజ్ ఎ గుడ్ గర్ల్ అనకూడదు, బికాస్ ఇక్కడ ద్రిషిక అనేది ప్రాపర్ నౌన్.
సో ద్రిషిక ఈజ్ ఏ గుడ్ గర్ల్ అనాలి. ద్రిషికాకి ముందు ది యూస్ చేయకూడదు. నెక్స్ట్, డు నాట్ యూస్ ది బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. వీటినైతే మనం కౌంట్ చేయలేమో వాటికి ముందు ది యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ పుట్ ద మిల్క్ ఇన్ కాఫీ అనకూడదు, ఎందుకంటే మిల్క్ అనేది అన్కౌంటబుల్ కదా. సో ఏం యూస్ చేయాలంటే ఐ హ్యావ్ పుట్ మిల్క్ ఇన్ కాఫీ అనాలి. నెక్స్ట్, డు నాట్ యూస్ ది బిఫోర్ నేమ్స్ ఆఫ్ సిటీస్, లేక్స్, మంత్స్. సిటీస్, లేక్స్, మంత్స్ నేమ్స్కి ముందు ది యూస్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్, వీ షుడ్ నాట్ బి సేయింగ్ ది ఊటీ, ఓన్లీ ఊటీ అనాలి. ది చిలికా లేక్ అని అనకూడదు, ఓన్లీ చిలికా లేక్. అలానే ద మే అనేది ఒక మంత్ కదా, సో మేకి ముందు ది యూస్ చేయకూడదు. నెక్స్ట్, డు నాట్ యూస్ ది బిఫోర్ నేమ్స్ ఆఫ్ డేస్, లాంగ్వేజెస్, మౌంటైన్స్. ఎగ్జాంపుల్స్, ది మండే అని యూస్ చేయకూడదు, ది తెలుగు అనకూడదు, ఓన్లీ తెలుగు. అలానే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసాం కదా, మౌంటైన్ రేంజెస్కి ది యూస్ చేయాలి, బట్ మౌంటైన్స్కి ది యూస్ చేయకూడదు. ద హిమాలయస్ అనాలి. హిమాలయస్ అనేది ఒక మౌంటైన్ రేంజెస్ కాబట్టి ది హిమాలయస్ యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎవరెస్ట్ అనేది ఒక మౌంటైన్, సో ఎవరెస్ట్కి ముందు ది యూస్ చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, when to use and when not to use the types of articles. If you like my video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.